రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను హెచ్చరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా నేడు కమిషన్ సభ్యుల బృందం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యతో పాటు సభ్యులు నీలాదేవి, రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, శంకర్, ప్రవీణ్ల బృందం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిలా సత్పతి, అదనపు కలెక్టర్లు, ఇతర జిల్లా ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ల్యాండ్ కేసులపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. మరి అక్కడ ఒక ఆదేశం చేసినాం కలెక్టర్ గారు, సిపి గారికి. మరి ఎస్సీ ఎస్టీ కేసులు, ల్యాండ్ కేసులు కావచ్చు, అట్రాసిటీ కేసులు కావచ్చు, ఎవరు అలసత్వం వహించినా ఉపేక్షించం, వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసినాం. మరి ప్రతి నెలకోసారి సివిల్ రైడ్ జరపాలి, ప్రతి 3 నెలలకోసారి డిఎంసీ జరపాలి. మరి ఎస్సీ ఎస్టీ సప్లాను పకడ్బందీగా అమలు చేయాలి. ఏ అధికారి అయితే ఎస్సీ ఎస్టీ సప్లాను పక్కదారి పడతాయో అధికారమైన కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరిక చేసినాం. మరి ఎస్సీ ఎస్టీల కేసులపై అలసత్వం వహించినా, మరి సప్లాన్ నిధులు పక్కదారి పట్టినా ఏ అధికారి అయినా ఎంతటి వారైనా వదిలిపెట్టం, వారిని ప్రజాకోర్టులో వారు శిక్ష పడే విధంగా వారు శిక్ష వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎస్సీ ఎస్టీలపై ఎవరు అలసత్వం వహించినా ఈ ప్రజాప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలను గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఎన్నో తరాల నుంచి కూడా అణచివేతపడ్డ వర్గాలు కనుక వారు సమగ్ర న్యాయం చేయాలి. ఆ న్యాయం దిశగా మరి సిపి గారు, కలెక్టర్ గారు ఆ కార్యాచరణ ఉండాలని చెప్పి కూడా తెలియజేసినాం. మరి అందరు అధికారులు కూడా, జిల్లా అధికారులు కూడా ఆర్ఓఆర్ విషయంలో, రూరల్ అప్లికేషన్ విషయంలో, మరి ప్రమోషన్ల విషయంలో ఆర్ఓఆర్ ఎవరు వాయిదా చేసినా కూడా తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేసినాం. మరి అన్ని కేసులు కూడా ఏప్రిల్ 30 వరకు ఎస్సీ ఎస్టీ పాత కేసులు కానీ, ఎస్సీ ఎస్టీ ల్యాండ్ కేసులు కానీ, పెండింగ్ కేసులను కూడా పరిష్కరించాలని చెప్పి కూడా కలెక్టర్, సిపికి ఆదేశాలు ఇచ్చినాం. అవన్నీ పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి, అమలు చేయని అధికారులపై కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉంచబోతాం, మరి ఉప ముఖ్యమంత్రికి ఉంచబోతాం. అటువంటి అధికారిపై కూడా వేటు తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసినాం. జై భీమ్.